నిజానికి మోసం ద్రోహం అనే పదాలు కూడా సరిపోవు. ఆఫీస్ కని చెప్పి రిసార్ట్కి వెళ్ళి అక్కడికి ఈవిడగాన్ని పిలిపించుకునేవాడు. ఒకరోజు నేను అనుకోకుండా రిసార్ట్కి వెళ్తే నా రూమ్ పక్కనే వీళ్ళిద్దరూ రూమ్ తీసుకొనున్నారు. ఆ రోజు నేను కనుక్కోలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ నిఖిల్తో కలిసి గుడికి వచ్చింది ఈ కార్తీక. ఆ రోజు నా శారీ లాంటి సేమ్ శారీ కట్టుకునొచ్చింది. అప్పుడు కూడా కనుక్కోలేకపోయాను. కాని నాకు జరుగుతున్న అన్యాయానికి ఆ దేవుడు కూడా తట్టుకోలేకపోయాడేమో. అందుకే అనుకోకుండా నన్ను ఈ కార్తీకనే ఫ్రెండ్ని చేశాడు. అన్యాయమైపోతున్న నా జీవితాన్ని మోసం చేస్తున్న వీళ్ళ నీచపు బతుకుని ఈ రోజు కనుక్కునేలా చేశాడత్తయ్యా. నేను ఎంత మోసపోయానంటే ఈ కార్తీక నా దగ్గరికి వచ్చి నేను ప్రెగ్నెంట్ అని నాకు స్వీట్ తినిపించింది. అమాయకంగా స్వీట్ తిని కంగ్రాట్స్ చెప్పాను. నేను చదువుకున్నదాన్ని, చాలా తెలివైన దాన్నని పొగరుండేది. ఇప్పుడు ఆ పొగరంతా పోయింది. ఎందుకు తెలుసా? ఆఫీస్ కని వెళ్తున్న మొగుడు ఇంకో ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడ సెటప్ పెట్టి నైట్ నా దగ్గర, డే ఈవిడ దగ్గర షిఫ్ట్ చేస్తూ ఆ సెటప్ కి కడుపు చేసి హ్యాపీ లైఫ్ గడుపుతుంటే ఆ విషయం నేను పసిగట్టలేకపోయాను. నేను ఎంత తింకర పుచ్చినో. దౌర్భాగ్యం ఏంటంటే నా సవితి నా దగ్గరికే వచ్చి తాళి కట్టించుకోకుండా కడుపు తెచ్చుకున్నాను, ఎలాగైనా న్యాయం చేయాలి ఫ్రెండ్ అని నన్నే అడిగింది. అప్పుడు నేనేం చేయాలి మావయ్య? ఇప్పుడు మీరు నాకే న్యాయం చేస్తారు మావయ్య? రే నిఖిల్, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంటా? అవునమ్మా. అత్తయ్య, జరిగిందంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పాను. మళ్ళీ ప్రెగ్నెంటా అని అడుగుతారేంటండి? దొంగతనంగా కాపురం చేసిన కడుపు వస్తుంది కదా. ఏంటమ్మా, నువ్వసలు ఆడదానివేనా? నేను నిఖిల్ని ప్రేమించానంటే ప్రేమలో ఇంత గుడ్డితనం ఉంటుందా? ఇంతగా మోసపోవడం ఉంటుందా? నీదసలు ప్రేమే కాదు. ఏ భరోసాతో కాపురం చేశావు? పెళ్లికి ముందే కలుసుకోవడం తప్పని నీకెవరూ కట్టుబాట్లు నేర్పలేదా? జీవితం విలువేంటో
అనాథగా ఉన్నప్పుడు నీకు బోధపడలేదా? ఎలా మోసపోయావు తల్లి? పెళ్లి కాని సంసారం తప్పు. పెళ్లికి ముందు తల్లవడం ఇంకా పెద్ద తప్పు. అమ్మా, తప్పు నాది, కార్తీకది కాదు. షటప్ నిఖిల్, షటప్. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను రాస్కెల్. మీ గురించి మేం కలలు కన్నది ఈ దారుణాలు చుట్టానికా? చదువులు చెప్పించి మిమ్మల్ని బిజినెస్ మ్యాన్లను చేసింది ఇలాంటి తలవంపులు చుట్టానికా? కూటికి లేనివాడైనా కోట్లున్నవాడైనా నిగ్రహం లేకపోతే రోడ్డు మీద పడతాడ్రా. ఫ్యామిలీ రిలేషన్స్ గురించి వాటి హద్దుల గురించి మర్చిపోయి తప్పు చేశావురా నువ్వు, తప్పు చేశావు. ఎదగాల్సిన వయసులో నిగ్రహంతో నిలబడాలి. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, భార్యని, ఫ్యామిలీని, బిజినెస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చదువు నేర్పిన సంస్కారాన్ని చచ్చేదాకా పాటిస్తేనే బ్యాలెన్స్ వస్తుంది. అవి అవి మన విలువలు. అదే మన విలువలు వదిలేస్తే వచ్చేవి ఇవిగో ఈ గొడవలు. ఛ, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా, సిగ్గుగా ఉంది. సత్య, మొత్తానికి ఫ్యామిలీ సిగ్గుపడేలా చేసావు. నువ్వు మామూలు ఆడదానివి కాదే తల్లి. ఛ, మావయ్య, ఏంటి తల పట్టుకుని కూర్చున్నారు? షో ఇంకా అయిపోలేదు. మీరు సిగ్గుపడే పని చేస్తుంది మీ చిన్న కొడుకు ఒక్కడే కాదు, మీ పెద్ద కొడుకు కూడా, మీ పెద్ద కొడుకు కూడా, మీ పెద్ద కొడుకు కూడా, మీ పెద్ద కొడుకు కూడా. ఏంటి సత్యమ్మ, అఖిల్ బాబుకు కూడా ఇంకో భార్య ఉందా? ఏయ్, నీ మొగుడేం తక్కువ కాదు కావేరి. సత్య, నోటికొచ్చినట్టు మాట్లాడకు. నా తమ్ముడు తప్పు చేశాడు, ఆ విషయం ఒప్పుకున్నాడు. మళ్ళీ నా జోలికెందుకు వస్తున్నావు? అరే, బావగారికి ఎంత కోపం వస్తుంది? ఈ కోపం మీ తమ్ముడు తప్పు చేసినప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? నిఖిల్కి కార్తీకకి ఉన్న ఎఫ్ఐఆర్ గురించి మీ పెద్ద అబ్బాయికి ఎప్పుడు తెలుసత్తయ్యా? మీతో ఆ విషయం ఎందుకు చెప్పలేదో అడగండి. అఖిల్, ఈ విషయం నీకు ముందే తెలుసా? ఏంటఖిల్ మాట్లాడవు? అవునమ్మా, నాకు ముందే తెలుసు. అంటే తమ్ముడు చేస్తున్న దరిద్రాన్ని చూసి కూడా ఊరుకున్నావా? అమ్మా, నేను చాలాసార్లు తను చేసే తప్పు అని చెప్పాను, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. కార్తీక ప్రెగ్నెంట్ అయింది, సత్య కూడా ప్రెగ్నెంట్ అయింది. సత్యతో తనకి పెళ్ళయిందని చెప్తే కార్తీక ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందోనని ఆలోచించాం. ఒకవేళ సత్యకు ఈ నిజం తెలిస్తే ఏమవుతుందో అని భయపడ్డాం. అయినా ఆ భయంలోంచి బయటకొచ్చి ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోమని చెప్పాను. నేను కూడా సిన్సియర్గానే ఆలోచించాను. ఆ ప్రాసెస్లో సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందని మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు.
అంతేనమ్మా. అఖిల్, ఈ ఇంట్లో పెద్దలున్నారా? ఆ ఆలోచనే లేదా మీకు? మీలో మీరే నిర్ణయాలు తీసుకోవడం ఎప్పటినుంచి మొదలుపెట్టారా? తమ్ముడు తప్పు చేస్తే దాచావు, ఆ తప్పుని కప్పిపుచ్చడానికి ప్రయత్నించావు. నీకు వాడికి తేడా ఉంది. ఇంటి పెద్ద కొడుగ్గా ఇదేనా నీ బాధ్యత? తమ్ముడు చెడుదారిలో వెళుతుంటే సరైన మార్గంలో పెట్టడం తెలీదారా నీకు? అత్తయ్య, ఈ కార్తీక విషయంలో అన్నదమ్ములు ఇద్దరూ దొంగలే, ఒక్కరు తక్కువ కాదు. సొంతింట్లోనే అమ్మా నాన్నల్ని తలెత్తుకోనివ్వకుండా చేశారు కదరా ఇద్దరు. నన్ను క్షమించమ్మా. నేను చేసింది తప్పే. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నేను ఫెయిల్ అయ్యాను. ఏంటత్తయ్యా, తప్పు చేసి మీరు ఏడుస్తున్నారా? నేను కదా ఏడవాలి? అయ్యో, అయ్యో, నా భర్త నా లైఫ్ నాశనం చేశాడు. నన్ను కాదని ఇంకో అమ్మాయితో సంసారం చేసి నాకు తీరని ద్రోహం చేశాడు. తాతయ్య, మీ మనవరాలు మోసపోయింది. సత్యమ్మ గారు, ఏడోకండి. కావేరి, ఇంకా నేను ఎలా బతకాలి? నాకు దిక్కేది? ఈ తాళికి విలువేది కావేరి? భార్యకి చివరికి దక్కేది ఇదా? చెప్పు కావేరి, చెప్పు. అమ్మా శాడిస్ట్ తల్లి, ఏడుస్తున్నావా నటిస్తున్నావా? ఏంటత్తయ్యా, మీ కొడుకు మోసం చేస్తే ఏడుస్తాను అనుకున్నారా? అత్తయ్య, బావయ్య, నా జీవితం నాశనమయ్యింది. ఎలాగైనా నా కాపురాన్ని నిలబెట్టండి. నా కాపురాన్ని నిలబెట్టండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. నా జీవితాన్ని నాశనం చేయొద్దని మీ కొడుకు చెప్పండి మావయ్య, చెప్పండి. నిఖిల్, నేను ప్రెగ్నెంట్. నిఖిల్, నాకు అన్యాయం చేయకు. కార్తీక వదిలే. నువ్వే నా దైవం నిఖిల్,
అని మీ కాలు ఈ దొంగరాముడి కాలు పట్టుకొని ప్రాధేయపడతాననుకున్నారా? ఓరి నాయనోయ్, సత్య నటన విశ్వరూపం చూపిస్తోంది కదరా దేవుడా. నో, మృత్యుంజయ రుద్ర కాల రుద్ర జ్వాలామయ రుద్ర లోక రుద్ర ఏకాదశ రుద్ర అగ్ని రుద్ర అతిభీషణ రుద్ర 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 సంచల చలత్కర స్ఫుట జగద్దిత రుద్ర దిగ్దిగంత దీపిక రుద్ర మహాశక్తి రుద్ర. అక్కడ అదిరింది నీ స్టైలు, ఇక్కడ బెదిరిపోయిందమ్మా మీ ఫ్యామిలీ డల్లు. నేను ఏడ్చే టైప్ కాదత్తయ్యా. భయపడే టైప్ అస్సలు కాదు మావయ్య. నన్ను మోసం చేసినవాడు వాడు వీడు వాడు నా అమ్మ మొగుడైనా సరే వదిలిపెట్టను. సత్య, నువ్వు ఈ ఇంటికి కోడలివి. ఇదేనా అత్త మామయ్యలకు నువ్విచ్చే గౌరవం? హే, తమ్ముడు వంచుకున్న దానికి డ్రైవర్గా చేసిన నువ్వా నాకు నీతులు చెప్పేది? నువ్వసలు మగాడివే కాదు. చెప్పండి అత్తయ్య, తాళి కట్టిన భార్యని మోసం చేసి ఇంకో ఆడదానితో రిలేషన్ పెట్టుకున్నా మీ కొడుకుని ఏం చేస్తారు? నీ కొడుకు చేతిలో దారుణంగా మోసపోయిన నాకు ఎలాంటి న్యాయం చేస్తారు మావయ్య? చెప్పండి. అత్తయ్య, మీకు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోపు ఏం చేయాలో డిసైడ్ చేయండి. జరిగింది పీడకల అని మర్చిపోయి రాజీ పడమని చెప్పారు.
చెప్పారు 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 ఏయ్ కార్తిక ఏయ్ కార్తిక ఏయ్ కార్తిక నువ్విక్కడే ఉండు నువ్విక్కడే ఉండు నువ్విక్కడే ఉండు కోదిలావో 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 అమ్మా సత్య ఎలా ఉన్నావమ్మా? తాతయ్య నేను అస్సలు బాలేను. ఏమైందమ్మా? ఇప్పుడు మీరెక్కడున్నారు? నేను సిటీ గెస్ట్ హౌస్ లో ఉన్నానమ్మా. అయితే అర్జెంటుగా 1 అవర్లో మీరు మా ఇంట్లో ఉండాలి. ఏమైందమ్మా? ఇంకో సేపట్లో మీరు రాకపోతే మీ మనవరాలు మీకు దక్కదు.